క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మన అంశం ఏంటంటే వారు మార్చిరి. వారు అంటే ఎవరు, ఏం మార్చారు, ఈ విషయాలు ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే వారు మార్చిరి అనే దాన్ని మనం చూడబోతున్నాం. ముందుగా మనము ఏం తెలుసుకోవాలంటే, మనం మనుషులము, దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ విషయాలు మనము తెలుసుకోవాలి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అంటే అప్పటికి భూమి ఏర్పడింది. ఆ భూమి మీద ఉన్నటువంటి కొంత మట్టిని తీసుకొని దాంతో నరుని యొక్క ఆకారాన్ని ఏర్పాటు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా ముక్కులో జీవవాయువును ఊదినప్పుడు అప్పుడు మనిషి జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. ఈ మనిషి జీవించడానికి కావలసినటువంటి సమస్తాన్ని, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఆ దేవుడే ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 28:29లో దేవుడు అదే మనిషికి ఆలోచన శక్తి, అధిక జ్ఞానము ఇస్తున్నాడంట. చాలు, మనం చదవట్లేదు ఆ వచనాన్ని. అంటే దేవుడు అనేటువంటి యెహోవానే మానవుని నిర్మించి తన పోలికలో తన స్వరూపంలో నిర్మించి ఆ తరువాత వాడికి తెలివిని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ఆయనే ఇస్తున్నాడు. మనము మట్టివారం, మనకి ఏం తెలియదు. దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, నీతి అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఇవేవి మనకు తెలియదు. ప్రతిదీ కూడా మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. మీలో చాలామంది వివాహం చేసుకున్నారు, పిల్లలు కన్నారు. పిల్లలు పుట్టినప్పుడు వారికి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. తల్లి, తండ్రి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, ఆ తర్వాత సమాజం వాళ్ళు వాడికి నేర్పిస్తే వాడు నేర్చుకుంటాడు. చూడండి, తల్లి ఎవరో, తండ్రి ఎవరో, అత్త ఎవరో, మామ ఎవరో, నాయనమ్మ ఎవరో, ఇవన్నీ నేర్పిస్తే వాడు తెలుసుకుంటాడు. అలాగే మానవుడు కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఏంటి అని. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, మానవుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని దాన్ని అడ్డుపెట్టుకొని ఆ తర్వాత సమాజాన్ని చూస్తూ రకరకాలైనటువంటి సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఉన్న వాటిని మారుస్తున్నాడు, కొత్త వాటిని పుట్టిస్తున్నాడు. వాస్తవానికి నాకేం రాదు అయ్యా నువ్వు నేర్పు అని దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయట్లా. తనకున్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతో, ఉన్నపాటి కొద్ది జ్ఞానంతో
ఇక్కడ చూడండి, ఒక మాట ఉపయోగించాడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరిచెను. దేవుడు తెలియజేశాడు. రెండవ మాట ఏంటి చూసారా అక్కడ? తెలియశక్యమైనదేదో, అన్నిటినీ తెలుసుకోవటం మన వంతు కాదు, అసలు మన వల్ల కూడా కాదు. దేవుని జ్ఞానం వేరే, మానవ జ్ఞానం వేరే. ఒక్కసారి 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అసలు దేవుడు మనము ఎక్కడ పోలికుంది అక్కడ? ఒకవేళ దేవునికి ఇక్కడ వెర్రితనము అని అంటే మనము తక్కువ ఎక్కువ అని చూస్తుంటాం కదా. ప్రతిదాన్ని కూడా షుగరు కొలిసేటప్పుడు ఇంతకంటే తక్కువ ఉండకూడదు, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని కొంత లిమిట్ పెడతాం కదా. అలాగే ఒకవేళ దేవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము కనిష్ట స్థాయిని చూసినప్పుడు, దేవుని కనిష్ట స్థాయిగో ఇంత ఉంది జ్ఞానము అని అనుకుంటే, ఆ కనిష్ట స్థితి ఎలా ఉంటుందంటే మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలదంట. అర్థమైంది పాయింట్? ఒకవేళ దేవుని యొక్క జ్ఞానాన్ని కనిష్ట స్థాయికి మనం తీసుకురాగలిగితే, ఆ కనిష్ట స్థాయి ఏమాత్రం ఉంటుందంటే మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలదంట. దేవుని యొక్క బలహీనత, దేవునికి బలహీనత అనేది ఉండదు. ఒకవేళ దేవునికి కూడా బలం తక్కువగా ఉంది, నీరసంగా ఉంది ఒకవేళ అనుకుంటే, అది ఎలా ఏ స్థాయిలో ఉంటుందంటే మనుషుల బలం కంటే బలమైంది. అంటే దీని అర్థం ఏంటంటే అసలు దేవునికి మనకి పోలికే లేదు. మనం ఏదేదో అనుకుంటాం, కానీ మనం అన్నీ అనుకున్నవన్నీ కూడా ఆయన దృష్టిలో అవన్నీ కూడా అల్పమైన విషయాలు, చాలా తక్కువ విషయాలు ఆయన దృష్టిలో. మనమేమో నేను వీరుణ్ణి, నేను జ్ఞానిని అని మనం చెప్పుకుంటాం, కానీ నీ బలము నీ జ్ఞానము ఎంత అంటే, ఒకవేళ దేవుడు బలహీనంగా ఉంటే, ఒకవేళ దేవుడు జ్ఞానం తక్కువగా ఉంటే ఎలా ఉంటాడో అది నీ మహాజ్ఞానం, నీ మహాబలం. కాబట్టి దేవుడు తన గురించి ఎంత చెప్పాలో అంత చెప్తాడు. అన్ని తెలుసుకోవడం మన వల్ల కాదు. ఆ తర్వాత మనం ఏం తెలుసుకోవాలో దేవుడు అది మనకి విశదపరిచాడు, మొత్తం తెలియజేశాడు. కాబట్టి మన పని ఏంటి? దేవుని దగ్గర నేర్చుకొని వాటిని అనుసరించటం. ఇంకో మాట చెప్పాలంటే, ఏ మాత్రం మార్చకుండా దేవుడు ఏవైతే మనకి చూపించాడో వాటిని మనము తూచా తప్పకుండా చేయటమే మన పని. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నామనంటే, దేవుడు తన తప్పు లేకుండా అందరికీ చాలా విషయాలు చెప్పాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. మొదటి నుంచి కూడా, గ్రంథం లేనప్పుడు కూడా. చూడండి, చాలామంది ఏమంటారంటే బైబిల్ ఈ మధ్య వచ్చింది, బైబిల్ కంటే ముందు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అని కొంతమంది చెప్తారు. వాస్తవానికి అందులో వాస్తవమే లేదు. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల్లో మోషే చేత ఈ లేఖనాలు రాయబడ్డాయి. ధర్మశాస్త్రం అనేటువంటి 5 పుస్తకాలు క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల్లో. అంతకంటే ముందు గ్రంథాలు ఉన్నట్టు రుజువులు లేవు. కొంతమంది ఏం చెప్పుకుంటారంటే మా ప్రాచీన గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి అని అంటారు. దానికి సంబంధించిన డిబేట్లు కూడా జరిగినాయి. వాళ్ళు ఏ గ్రంథం, మీ గ్రంథాలు ఏ భాష రాయబడ్డాయంటే ఒక భాష చెప్పారు. ఆ భాషని చరిత్రలో పరిశీలన చేస్తే వీళ్ళు చెప్పినట్టుగా క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు, 8000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అలాగే లేవు. సరే, మనకు దాని విషయం మనకొద్దు. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల్లో ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారా. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది, గ్రంథం అనేటువంటిది రాకముందే
దేవుడు మనుషులతోటి చాలా విషయాలు చర్చించాడు. పుస్తకం రూపంలో లేకపోయినా దేవుడు ముఖాముఖిగా వాడితో చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, తల్లి బిడ్డను కన్న తర్వాత ఆ పిల్లోడికి బుక్ చూపిస్తుందా? ఇదిగా ఈ బుక్లో ఉండి ఫాలో అవ్వు అని చెప్పుద్దా? తల్లి నోటి మాట ద్వారా చెప్పుద్ది. బుక్ ఎప్పుడంటే వాడు 5 సంవత్సరాల తర్వాత బడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్షరాలు నేర్చుకొని ఆ తర్వాత వాడు పుస్తకం ఉన్నదా నేర్చుకుంటాడు. ముందు ఎవరు చెప్తున్నారు? తల్లి తండ్రి చెప్తారు, నోటితో చెప్తారు. అలాగనే దేవుడు కూడా మొదటి నుంచి కూడా మనుషులతోటి మాట్లాడేవాడు. ఇది చెయ్యి మాకు అని దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆ తర్వాత వచ్చింది గ్రంథం. అయితే మానవుళ్ళు ఎలా తయారైపోయారంటే మొదటి నుంచి కూడా దేవుడు చెప్పినటువంటి విషయాలను చెప్పినట్టుగా కాకుండా దాన్ని మార్చటం, కలపటం, తీసేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈరోజు మనం దీని గురించి చూడబోతున్నాం. మార్చటం తెలుసుగా మనకి, ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టడం. ఆ మధ్య నేను చూస్తున్నప్పుడు ఆయన ఒక వీడియో చేశాడు. మామూలుగా మనకి బయట సినిమాలు ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది సినిమాల్లో మంచి ఉన్నాయి, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఒక వ్యాపారంగా మారిపోయి పనికిమాలిన సినిమాలు కూడా వస్తున్నాయి. సరే, అది వేరే సంగతి. పాత సినిమాలని రీమేక్ చేస్తారు. కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది ఒప్పుకోలేదంట, ఆ ఒరిజినాలిటీ పోద్ది అని చెప్పి ఒప్పుకోలేదంట. కొన్ని సినిమాలు కానీ లేదా కొన్ని సన్నివేశాలు కానీ పాటలు కానీ ఆ రీమేక్ ఒప్పుకోలేదంట. అంటే విషయం ఏంటంటే ఒరిజినాలిటీని కాపాడుకోవటం. మీరు గమనించారు లేదో, మన దగ్గర కనపడదు కానీ అమెరికా అలాంటి, ఇంగ్లాండ్ అలాంటి దేశాల్లో పురాతన వస్తువుల్ని కొన్ని కోట్లు పెట్టి కొంటారు. అది ఎప్పటి కాలం ఉన్నటువంటి కత్తి, లేకపోతే ఒక బుక్కో, లేకపోతే ఒక ఆయన వేసుకున్న చొక్కానో, ఆ పాత వస్తువుల్ని కొన్ని కోట్లు పెట్టి కొంటారు. కారణం ఏంటంటే ఆ ఒరిజినాలిటీ. రీమేక్ చేస్తే మళ్ళీ ఆ విలువ ఉండదు, ఆ ఒరిజినాలిటీకి విలువ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, దేవుడు మనకి ఒక మాదిరిని ఏర్పాటు చేశాడు, దేవుడు మనకి ఒక విధానం ఏర్పాటు చేశాడు. కానీ మనుషులు ఆ ఒరిజినాలిటీని గౌరవించకుండా, రీమేక్ అంటాం కదా, దాన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే కల్పనా కథలు, కల్పన వాక్యములు, కలిపి చెరిపినటువంటి వాక్యము, ఇలాంటి భాష ఉపయోగించాడు. ఈరోజు దీని గురించి మనము నేర్చుకోబోతున్నాం. ముందుగా ఎవరు మార్చారో చూద్దాం. వాస్తవానికి మనం మొదలు పెట్టాలంటే ముందు అన్యజనుల దగ్గర మొదలు పెట్టాలి. మనమందరం కూడా అన్యజనులమే. ఒకప్పుడు దేవుని నమ్మకం ముందు మనందరం కూడా అన్యజనులమే. అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, దేవుని నమ్మని వారు, వీళ్ళని అన్యజనులు అంటారు. అన్యజనులు ఏం మార్చారనేటువంటిది మనము చూద్దాం. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో వారు దేవుని యొక్క మహిమను మార్చారంట. అంటే దేవుడు అంటే ఎవరో ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇందా చూసాం కదా 19వ వచనము, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞత చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి.
వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ముందుగా అన్ని జనులు ఏం మార్చారంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క స్వరూపాన్ని మార్చారంట. అంటే ఒరిజినాలిటీని పోగొట్టారు. వాస్తవానికి దేవుడు అంటే ఎవరు? మొదటి నుంచి ఆయన ఎలా తను తాను బయలుపరుచుకున్నాడంటే ఆత్మస్వరూపిగా, కనబడకుండా మాట్లాడటం, కనబడకుండా క్రియలు చేయటం. దేవుడు అక్షయుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోయేటువంటి విధానం కాదాయింది. అక్షయుడు నిరంతరం ఉండేవాడు. క్షయము అంటేనేమో కొన్నాళ్ళ తర్వాత పోయేది. ఇప్పుడు మనిషి ఉన్నాడు, వాడు 100, 150 లేదా మొదట్లో అయితే 1000 సంవత్సరాల దాకా ఉండేవాడు. అలా ఉన్నారు. మనిషి అయినా కొన్నాళ్ళకి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత పక్షులు, ఇవి ఇంకా అల్పాయుష్. వాటికి చతుష్పాద జంతువులు, 4 కాళ్ళ జంతువులు, ఇవి కూడా కొన్నాళ్ళ తర్వాత అంతరించిపోతాయి. పురుగులు, ఇవి కూడా అల్పజీవులు, 1-2 నెలల్లో ఉంటాయి అవి కూడా. అయితే దేవుని యొక్క మహిమను అన్ని జనులు ఏం చేశారంటే, ఇదిగో మనిషిని పట్టుకొని దేవుడు అన్నారు, జంతువుని పట్టుకొని దేవుడు అన్నారు, పక్షిని పట్టుకొని దేవుడు అన్నారు, పురుగుని పట్టుకొని దేవుడు అన్నారు. మన వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి భూమిని దేవుడు అన్నారు, నీళ్ళను దేవుడు అన్నారు, అగ్నిని దేవుడు అన్నారు, గాలిని దేవుడు అన్నారు, వర్షాన్ని దేవుడు అన్నారు. ఇవన్నీ ఏంటి? క్షయమైపోయినటువంటి, కొన్నాళ్ళ తర్వాత అవి కనబడవు. వీటిని ఏమంటారంటే దృశ్యమైనవి అంటారు. కంటి కనబడే ఏదైనా కానీ అవి క్షయమైపోయేటువంటి. దేవుడు ఎవరికి కనబడడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 18వ వచనం, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. చూడండి, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలా. ఎందుకంటే ఆయన కనబడేవాడు కాదు, అదృశ్యుడు, ఆత్మ. కానీ ఆయన గురించి ఎవరు చెప్పారంట? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. దేవుని గురించి మనకు ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు మనకు చెప్పాడు. యేసుక్రీస్తు మనకు చెప్పాడు ఆయన గురించిన పూర్తి విషయాలు. ప్రవక్తలు గతంలో చెప్పారు. ఎలా చెప్పారంటే కొద్ది కొద్దిగా చెప్పారు. కానీ వాస్తవానికి దేవుని గురించి మనకు పూర్తిగా చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన్ని ముఖాముఖిగా చూస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి పూర్తిగా చెప్తాడు. తిమోతికి రాస్తూ 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. దేవుని గురించి మాట్లాడుతూ సమీపింపరాని తేజస్సులో, దగ్గరికి పోలేనంత వెలుగులో దేవుడు ఉంటాడంట. ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. అది దేవుడు అంటే. కాబట్టి ఈ అన్ని జనులు ఏం చేశారంటే దేవుడు ఉన్నాడు అని నమ్మారు. నమ్మి ఏం చేయాలి? అంతతో ఆగాల. వీళ్ళు ఏం చేశారంటే కనబడకపోతే ఎలా? మాకు కనబడే దేవుడు కావాలి. కాబట్టి ఏం చేశారంటే మనిషిని పట్టుకొని దేవుడు అన్నారు, జంతువుని పట్టుకొని దేవుడు అన్నారు, పక్షిని పట్టుకొని దేవుడు అన్నారు, పురుగుని పట్టుకొని దేవుడు అన్నారు. అంటే దేవుని యొక్క రూపాన్ని, అక్షయుడైనటువంటి ఆ రూపాన్ని క్షయమైపోయేటువంటి మనుషులు, జంతువులు, పక్షులు ఈ రూపానికి మార్చారంట. అంటే మనుషులకి ఏమి అలవాటు అయిపోయిందంటే ఒరిజినాలిటీని గుర్తించకుండా, ఒరిజినాలిటీని గౌరవించకుండా దాన్ని పాడు చేయడానికి మనుషులు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. నీకు అర్థం కానప్పుడు అర్థం కానట్టు ఉండాలి, మౌనంగా ఉండాలి, వదిలే ఇంకంతే. అర్థమైన వారికి అర్థమైద్ది. కానీ నీకు అర్థం కావటం కోసము నువ్వేదేదో
మార్చుకోకూడదు. కాబట్టి అన్ని జనులు మనమైనా కానీ ఒకప్పుడు అన్ని జనులమే. ఇప్పటికీ ఎవరైనా సరే దేవుని యొక్క రూపాన్ని మారుస్తానంటే, దేవుని యొక్క రూపాన్ని మనుషుల్లో చూశారు అని అంటే దాని అర్థం ఏంటంటే వారు అన్ని జనులు, వారు ఒరిజినాలిటీని పాడు చేస్తున్నారు. ఇందా చెప్పాను కదా, మామూలుగా భౌతికమైనటువంటి సినిమాలే కొంతమంది రీమేక్ చేస్తా అంటే వద్దన్నారంట, ఆ ఒరిజినాలిటీ పోద్దని చెప్పారంట. మరి దేవుణ్ణి మారిస్తే ఎలా? దేవుడు ఊరుకుంటాడా? రెండవది, అన్ని జనులు ఇంకేం మార్చారంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇంకోటి, అన్యజనులు ఏం మార్చారు అంటే, వాస్తవానికి దేవుడు మనల్ని నిర్మించినప్పుడు మనకి కొన్ని సహజ కోరికలు పెట్టాడు. ఆకలి, దాహము, లైంగిక వాంఛ, ఈ సహజ కోరికలు ఇవన్నీ కూడా. ఆకలి అంటే తప్పు కాదు, దాహం వేస్తున్నాడు తప్పు కాదు, లైంగిక వాంఛ అంటే కూడా తప్పు కాదు. అవి సహజ కోరికలు అవి. అయితే అన్ని జనులు ఏం చేశారంటే ఈ సహజమైనటువంటి ఈ కోరికను మార్చేశారు, దాని అర్థాన్ని మార్చేశారు, మానవుని యొక్క జీవిత పరమార్థాన్ని మార్చేశారు. దేవుని ఎరుగని అన్యజనులు అన్నాడండి అక్కడ. దేవుని ఎరుగని అన్యజనులు, ఇందులో పురుషులు ఎక్కువ స్థానంలో ఉంటారు, స్త్రీలు కూడా మేమేం తక్కువ అని చెప్పి వీళ్ళు కూడా జీవితం అంటే ఏమనుకుంటున్నారంటే కామాభిలాష, కామం తీర్చుకోవడానికి మనం పుట్టాం. వాస్తవానికి పురుషులకు ఎక్కువ ఉంటుంది ఈ విధానం, కానీ స్త్రీలు కూడా, మనిషి ఎందుకు పుట్టాడంటే కామం తీర్చుకోవడానికే. అర్థాన్ని మార్చేశారు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం పుట్టించాడు. ఎలా చూడండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును కాపాడుకోవాలి. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు గౌరవించబడేవాడు. ఎవరిని గౌరవిస్తాం మనము? నీతి న్యాయంగా, పక్షపాతం లేకుండా, దయగలిగి, కరుణ కలిగి ప్రేమించేటువంటి వాళ్ళని మనం గౌరవిస్తాం కదా. మనము ప్రధానమంత్రిని గౌరవిస్తాం. కారణం ఏంటి? ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశం మనకుంది కాబట్టి ఆయన కనబడగానే మనం గౌరవిస్తాం. మానవుడు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, గౌరవప్రదంగా బ్రతకాలి తన జీవితంలో. అది మానవ జీవితం యొక్క పరమార్థం. కానీ కొంతమంది దీన్ని ఎలా మార్చారు అంటే, మనిషి అంటే పుట్టింది కామం కోసమే, స్త్రీలైనా పురుషులైనా కానీ నీ కామ కోరికలు తీర్చుకో, అర్థాన్ని మార్చేశారు. ఇంకా మోటోళ్ళు అయితే ఇంకా పచ్చి సామెతలే ఏర్పాటు చేశారు, మగాడంటే ఇలా ఉండాలా. ఇవన్నీ ఒరిజినాలిటీని పాడు చేయటం. దేవుడిని పుట్టించింది పరిశుద్ధంగా ప్రత్యేకంగా బ్రతకాలని, గౌరవప్రదంగా బ్రతకాలని. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో పుట్టించాడు. మానవుడు మానవుడిలాగా బ్రతకాల, కానీ పశువులాగా కాదు. ఈరోజు నేను గమనిస్తా ఉన్నా, వివాహం అయిన తర్వాత భర్తను వదిలేయటం, భార్యను వదిలేయటం, విచ్చలవిడిగా తిరగటం. కొంతమంది భర్తతో ఉన్నప్పుడు కూడా తర్వాత మరలా చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉండటం. అంటే మరి వివాహం ఎందుకు? ఇంకా పశువులాగా బ్రతకొచ్చు కదా. మనిషి పుట్టింది కామం కోసం అయితే ఇంకా పశువులాగా బ్రతకటమే. పెళ్ళిళ్ళు లేకుండా, కట్టుబాట్లు లేకుండా పశువుల్లాగా బ్రతకటం. మన కళ్ళ ముందు పశువులు ఉన్నాయి, మనం మనుషులం. మనము పశువులం కాదు. మనకంటూ ఒక
నియమాలు ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి మనకి. స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, కుటుంబం అంటే ఏంటో, భార్య అంటే ఏంటో, భర్త అంటే ఏంటో మనకి కొన్ని హద్దులు ఉన్నాయి. మృగాల్లాగా పశువులాగా ప్రవర్తించడం కాదు, స్త్రీలైనా పురుషులైనా. ఆ ఒరిజినాలిటీని పాడు చేశారు. మరి వివాహం ఎందుకు? ఇంకా 4 రోజులు పెళ్లి చేసుకున్న 4 రోజులకి ఎగ్గొట్టొస్తున్నారు, కాపురానికి పోరు, విడాకులు ఇస్తారు కొంతమంది. ఇంకా వివాహం ఎందుకు? ఇంకా పశువులాగా బ్రతకొచ్చు కదా. కాబట్టి ఇలా అన్యజనులు, దేవుని ఎరిగినటువంటి అన్యజనులు జీవిత పరమార్థాన్ని మార్చేశారు, దేవుని యొక్క మహిమను మార్చేశారు. మనిషిలాగా ఉండకుండా పశువులాగా, అది అలా ఉండటమే గొప్ప అంట. మనిషి అంటే ఏంటి? ఇలానే ఉండాలా. మగాడంటే ఎలా ఉండాలా? ఇలా ఉండాలా. అర్థాన్నే మార్చేశారు. ఇది దేవుడు నియమించినటువంటి సంస్కృతిని పాడు చేయటం. ఒకసారి మీరు చూడండి, ఆదికాండం 20వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగిందండి. వాస్తవానికి అప్పుడు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు, బుక్ లేదు, వాళ్ళ దగ్గర గ్రంథం లేదు. కానీ నియమాలు చూడండి, ధర్మశాస్త్రం ఏ నియమాలు ఉన్నాయో అప్పుడు సమాజంలో కూడా ఈ నియమాలు ఉన్నాయి. బుక్ లేకపోవచ్చు వాళ్ళ దగ్గర. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు సచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లని అతను నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతను నా అన్న అనేను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నా నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో నీవు దీన్ని చేస్తువని నేను ఎరుగుదును. ఆ సమాజం, అప్పుడున్నటువంటి సమాజంలో బుక్ లేదు వాళ్ళ దగ్గర, ధర్మశాస్త్ర గ్రంథం లేదు. ఎవరండి ఈ అబీమెలెకు? ఒక అన్యుడు, ఒక రాజుగారు. ఆయన వాళ్ళ దేశంలోకి ఇద్దరు వచ్చారు, పురుషుడు స్త్రీ వచ్చారు. ఆమె అందంగా చాలా బాగుంది. ఈయన రాజుగారు అడిగారు, అమ్మాయి నీకు పెళ్ళయిందా? కాలేదండి. మరి ఈయనెవరు? మా అన్నండి. అబ్బాయి నీ పెళ్ళయిందా? నాకు కాలేదండి. మరి ఈమెవరు? నా చెల్లెండి అని చెప్పారండి ఇద్దరు. ఆయన రాజుగారు. అప్పట్లో రాజులైనా మామూలు ప్రజలైనా కానీ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుందంటే బహుభార్య తత్వం. అంటే పెళ్లి కాకపోతే, పెళ్ళైన వాళ్ళని కాదు, పెళ్లి కాకపోతే పెళ్లి కాని వారిని ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈమె పెళ్లి కాలేదని చెప్పింది. అతను కూడా చెప్తున్నాడు మా చెల్లెలు అని చెప్పాడు. కాబట్టి ఆ రాజు ఏం చేశాడంటే శారాన్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే తప్పుడు ఉద్దేశం కాదు, పెళ్లి కాలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఆమె తీసుకెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె నిమిత్తం నువ్వు సచ్చినవాడు సుమా. పెళ్ళైంది, పెళ్ళైతే నువ్వు చచ్చిపోయేవాడి కదా లెక్కే. ఆమెతో ఎటువంటి సంబంధం నీకు ఉండకూడదు. పెళ్లి కాకపోతే ఓకే. దేవుడు ఆ సందేశం ఇవ్వగానే వెంటనే అతను భయపడిపోయాడు. అయ్యా నేను అడిగానయ్యా. చూడండి, అక్కడ భయపడి ఏం చేశాడంట, అతడు ఆమెతో పోలేదు, ఇంకా టచ్ చేయలేదు ఆమెని. తర్వాత దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను అడిగాను, నా పెళ్లి కలని చెప్పారు, చెల్లి అని చెప్పాడు అతను, ఈమె కూడా నా అన్న అని చెప్పింది, నేను యథార్థంగా చేశానయ్యా, నేను తప్పుడు ఉద్దేశం చేయలేదయ్యా అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, అవును నాకు తెలుసు అంటున్నాడు. అంటే విషయం ఏంటంటే అప్పుడున్నటువంటి సమాజంలోనే ఇలాంటి విధానం ఉంది. అంటే పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పెళ్ళి అయితే ఎలా ఉండాలి, ఈ విధానాలు అప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఈరోజు సంస్కృతి ఎలా ఉంది? మొత్తం మార్చేశారు. పురుషుడు అంటే ఏంటో, స్త్రీ అంటే ఏంటో, అసలు మనిషి ఎందుకు పుట్టాడో, కామం కోసం పుట్టాడు అనేటువంటి విధానాన్ని ఈరోజు తీసుకొచ్చారు. పెళ్లి కాని వారంతే ఉన్నారు, పెళ్లి అయిన వారంతే ఉన్నారు.
ఇలా విధానాలు మార్చుకుంటూ వచ్చారండి. సరే, నేను ఒకటి రెండు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. రెండవది మనం చూద్దాం. మార్చిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. వీళ్ళు ఏం మార్పు చేశారనేటువంటిది మనం చూద్దాం. అన్యజనులు దేవుని యొక్క నియమాలు కొన్ని మార్చారు, అవి చూసాం. రెండవది, ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాంగం. లోకంలో నుండి దేవుడు ఒక జనాంగాన్ని, ఒక జాతిని తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే ఇశ్రాయేలీలు అనే పేరు దేవుడే పెట్టాడు. వాస్తవానికి యాకోబు ఆయన పేరు మొట్టమొదటి పేరు. దేవుడు వచ్చి నీ పేరు ఇశ్రాయేల్ అబ్బా ఇక్కడి నుంచి అని దేవుడు మార్చాడు ఆ కొత్త పేరు. చాలా మంది నన్ను అంటూ ఉంటారు, ఏంటంటే మీరు సేవ చేస్తున్నారు ఇంకా సంవత్సరం ఏంటని అంటుంటారు చాలా మంది. నేను అంటాను, దేవుడు నా దగ్గర ఇంకా రాలేదు, దేవుడి దగ్గరకు వచ్చి ఆ కొత్త పేరు ఏదో చూపిస్తే నేను మార్చుకుంటాలే అని నేను చెప్తున్నాను. యాకోబు పేరు యాకోబే. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి నీ పేరు యాకోబు కాదబ్బా ఇశ్రాయేల్ అని దేవుడు పెట్టాడు ఆ పేరు. షారా ఆ పేరు కూడా ఒరిజినల్ పేరు కాదు, ఆమె పేరు షారయి. దేవుడే ఆమె పేరు మార్చాడు. అబ్రాము వాస్తవానికి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము అని మార్చాడు. దేవుడు మారవాలి, మనం మార్చుకోవడం కాదు. ఓకే, ఇశ్రాయేలీలు ఏం మార్చారనేటువంటిది మనం చూద్దాం. ఏం మార్చారంట? వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలుకి నియమించింది ఏంటంటే, చూడండి ఒకసారి మీరు చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాల్లో చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును. ఇక్కడ ఈ మాట గమనించండి, నేను నీకు కనబరచు విధముగా అంటే మ్యాప్ ఆనిస్తాడు, బ్లూ ప్రింట్ ఆనిస్తాడు, మనం కాదు. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆ రూపం మొత్తం కూడా ఆనిస్తాడు. నేను అదే చెప్పాను, ఫస్ట్ నేను చెప్పేది అదే. నువ్వు ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు నీకు ఒక ప్రింట్ ఇస్తాడు. అది మనము నేర్చుకోవాలి, పాటించాలి. మార్చకూడదు, కలపకూడదు, తీసేయకూడదు. ఇక్కడ దేవుడు వారికి నియమించింది ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. పరిశుద్ధ స్థలము అంటే ఒకటనా లేదా 10-20 అనా? ఏకవచనం. అంటే దీని అర్థం ఏంటంటే, నేను వారిలో నివసించడానికి ఒక గుడారం, దాన్నే ప్రత్యక్షపు గుడారం అంటారు, లేదా సాక్ష్యపు గుడారం అంటారు. గుడారము అని సింగిల్గా వాడాడు, ఏకవచనం. మందిరము అని సింగిల్గా వాడాడు, ఏకవచనం. అంటే దేవుడు ఇశ్రాయేల్లో నివసించడానికి దేవుడు చేసింది ఏంటంటే ఒక గుడారం. ఆ గుడారం ఎలా ఉండాలంట? నేను నీకు కనబరచు విధముగా ఉండాలి. ఇక్కడ నుంచి మనం చూస్తే దేవుడే కొలతలు ఇస్తాడు, ఏది ఎలా ఉండాలని చెప్పి కొలతలు ఇస్తాడు, ఏ కర్ర వాడాలి అని కూడా చెప్పాడు. చివరికి వద్దాం. 39వ అధ్యాయం నిర్గమకాండము 39, 42, 43 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పనంతా చేసిరి. మోషే ఆ పనంతా చేసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగనే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించాడు. దేవుడు బ్లూ ప్రింట్ ఒకటి ఇస్తే అది మోషే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అబ్బా ఇది ప్రింట్, ఇది మోడల్ అని చెప్పి ఆయన ఆ కాగితం వాళ్ళకిస్తే వాళ్ళు అలాగనే చేశారు. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి, అలాగనే చేసి ఉండిరి. 42 వచనం, ఆ పనంతా చేసిరి. పని మొత్తం చేయాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ఏది వదిలిపెట్టకూడదు, ఏ ఒక్కటి కూడా మార్చకూడదు. అలాగే వాళ్ళు గుడారం ఏర్పాటు చేశారు. మోషే వారిని దీవించాడు. ఆ తర్వాత మనము ముగింపుకు వస్తే 40వ అధ్యాయము 34, 35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు
మందిరమును నింపెను. చాలండి. చూడు, ఇక్కడ ప్రత్యక్షపు గుడారం అన్నాడా లేకపోతే గుడారాలు అన్నాడా? ఏకవచనం, ఒకటే. అంటే ఇశ్రాయేలీల్లో దేవుని యొక్క మందిరము ఒకటే ఉండాలి, ఒకటే ఉండాలి. అక్కడికే బళ్ళు తీసుకురావాలి, అక్కడే దశంభాగాలు ఇవ్వాలి, అక్కడే పండగలు చేయాలి, మొత్తం అక్కడే. దేశం మొత్తం కూడా అక్కడికి రావాల్సిందే. అయితే యెహోషువ కాలంలో ఒకటి జరిగిందండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం మనం గమనిస్తే, యెహోషువ కాలం అంటే ఇది చివరి కాలం. ఆయన ఇంకా ముసలోడైపోయాడు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. రూబేనీలను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠం కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేల్ ఎదుటి వైపు యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠం కట్టిరని ఇశ్రాయేలుకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేల్ ఆ మాట విన్నప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు గుడారం ఏర్పాటు చేసుకున్నాడు మోషే కాలంలోనే. అది ఏర్పాటైంది. ఆ గుడారం నిలిపారు. ఆ గుడారం ఎక్కడ నిలిపారంటే షిలోహులో నిలిపారు. మోషే ఉన్నప్పుడేమో నడవటమే కదా. అప్పుడేంది, రోజుకు ఏ ఊర్లో పోతే ఆ ఊర్లో ముందు గుడారం వేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు కనాను దేశం వచ్చారో, వచ్చిన తర్వాత వాళ్ళు షిలోహు అనేటువంటి పట్టణంలో దేవుని గుడారం వేశారు, ప్రత్యక్ష గుడారం. ఇంక అక్కడే అన్ని కార్యక్రమాలు చేయాలి. అది ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు మొత్తం 12 గోత్రాల వాళ్ళు, ఒక 2.5 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే, యోర్దానుకి దాటకుండానే, యోర్దానికి ముందే, వాస్తవానికి యోర్దాన్ నది దాటి లోపలికి వెళ్తే అది కనాను దేశం అంటారు. ఈ యోర్దాన్ కంటే ముందు కూడా కనాను దేశమే, కాబట్టి అది స్టార్టింగ్ అనమాట. ఈ నది దాటి అవతలకి వెళ్తే అది కనాను దేశం. ఈ రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రం, ఈ 2.5 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే, యోర్దానికి ముందు పచ్చ గడ్డి ఉందంట అక్కడ. అయ్యా, మాకు గొర్రెలు మేకలు విస్తారంగా ఉన్నాయి, మేము లోపలికి ఏమొస్తాంలే, మేము ఇక్కడే ఆగిపోతాం, ఈ దేశాన్ని మేము పంచుకుంటాం, మేము లోపలికి రాలేంలే అని వాళ్ళు ముందే కోరుకున్నారు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, యోర్దానికి యువతల. అంటే అప్పుడు మోషే, యెహోషువ వీళ్ళు వాళ్ళని ఖండించారు. అప్పుడు మోషే కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలు ఏం చేయాలి? కనాను దేశానికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ప్రజలు ఉన్నారు, 7 రకాల జాతులు ఉంటారు, వాళ్ళని చంపేసి ఆ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలి. మరి 2.5 గోత్రాల వాళ్ళు ఇక్కడే ఆగిపోతే మిగతా వాళ్ళు నీరసం వస్తుంది కదా, భయం వస్తుంది కదా. ఇది పద్ధతి కాదు. మీరు కూడా మాతో పాటు రండి, యుద్ధాలు చేసిన తర్వాత ఆ దేశం మొత్తం స్వాధీనపరచుకున్న తర్వాత చివరిలో మీరు తిరిగి వచ్చి ఇక్కడ మీరు కోరుకున్నట్టుగా ఉండొచ్చు అని చెప్తే, వీళ్ళు లోపలికి వెళ్ళి యుద్ధాలు చేసి అందరు సెటిల్ అయిన తర్వాత, అందరూ పంచుకున్న తర్వాత వీళ్ళు వచ్చి ఈ యోర్దాను యువతల వాళ్ళు నివసిస్తున్నారు. అయితే వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, మన దగ్గర ఒక బలిపీఠం కడదాము, గొప్ప బలిపీఠం కడదాము అని ఆలోచన వచ్చింది. వాస్తవానికి బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే షిలోహులో ఉంటుంది, గుడారంలో ఉంటుంది బలిపీఠం. అక్కడే బలు అర్పించాలి. వీళ్ళ ప్రాంతంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకున్నారంట. ఇది తెలిసినటువంటి ఇశ్రాయేలీయులు అందరూ కూడా వీళ్ళతో యుద్ధం చేయడానికి అందరు రెడీ అయి వచ్చారంట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారండి, విషయం చెప్తున్నారు, ఎందుకు వాళ్ళు ఈ బలిపీఠం కట్టారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారండి. ఏంటంటే కారణం ఏంటంట, 24వ వచనం మనం చూస్తే, రాబో కాలమున మీ సంతానం వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో మీకేమి సంబంధము? చూడండి, ఇప్పుడు యోర్దానికి అవతలేమో కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. యోర్దానికి యువతల 2.5 గోత్రాలే, మిగతా 9.5 గోత్రాలు యోర్దానికి అవతలు ఉన్నాయి. అంటే వాళ్ళే ఎక్కువ. రేపు తరాలు మారుతాయి కదా, ఇప్పుడంటే మనంతా ఒకటే అని అందరూ తెలుసు. కొన్ని తరాలు పోయిన తర్వాత
ఏమంటారు? మా దేవుడితో మీకేం సంబంధం, మీరు యోర్దానికి అవతల ఉన్నారు కదా, యెహోవా అంటే మా దేవుడు, ఈ గుడి మాది అని మీ పిల్లలు అంటారేమో రేపు. అందుకు మేమేం చేశామంటే అదే బలిపీఠాన్ని పోలి ఇక్కడ ఒక బలిపీఠం కట్టాము. వాస్తవానికి ఇది బలు అర్పించడానికి కాదు. మీరు మొత్తం చదివితే, ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమైంది. కేవలం అంటే అది ఒక సాక్ష్యం కోసం అంట. అందుకే దానికి ఏదా అని పేరు పెట్టారు. 34వ వచనంలో దాని పేరు ఏదా, అంటే సాక్ష్యం అని, సాక్షి అని. అంటే అర్థం ఏంటంటే ఈ బలిపీఠం బలు అర్పించడానికి కాదు, జస్ట్ ఏంటంటే రేపు రాబోయే తరాలకు ఒక సాక్ష్యం కోసం. మీ దేవుడు మా దేవుడు మనంతా ఒకటే, వాస్తవానికి గుడి ఒకటే, కాబట్టి మేము యుద్ధానికి యువతలు ఉన్నాం, మీరు అవతలు ఉన్నారు, మీ దేవుడు మా దేవుడు ఒకటే అని సాక్ష్యం కోసం అని చెప్పి ఈ బలిపీఠం కట్టాము, కానీ దాని మీద బలర్పించడానికి కాదు అని వాళ్ళు చెప్తే అందరూ సంతోషపడ్డారు. యుద్ధం చేయకుండా అందరూ హాయి బాయిగా చేతులు కలుపుకొని ఇంటికి వెళ్ళిపోయారు సందర్భం అది. కాబట్టి విషయం ఏంటంటే ఇశ్రాయేలీలో మందిరం అనేటువంటి ఒక్కటే ఉండాలా, రెండు ఉండడానికి ఒప్పుకోవాలా. యుద్ధం చేయడానికి వచ్చారు మిగతా వాళ్ళు, ఒకటే మందిరం ఉండాలి ఇశ్రాయేల్ దేశం మొత్తం మీద కూడా. అయితే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం వచ్చేసరికల్లా ఇక్కడ ఏం జరిగింది తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను. రాజ్యము 2 ముక్కలైంది. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో రాజ్యం 2 ముక్కలైంది. పెద్ద ముక్కకేమో రాజు యెరోబాము అయ్యాడు, చిన్నదానికేమో సొలొమోను కూడా రెహబాము రాజు అయ్యాడు. ఇప్పుడు యెరోబాముకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే వీళ్ళు మాట యెరూషలేం పోయి వస్తూ ఉంటే, మందిరం యెరూషలేంలో ఉంది కదా, వీళ్ళు మాటకి అక్కడ పోవాలి కదా. సంవత్సరానికి 3 పండుగలు ఉంటాయి, 3 పండుగలకు అక్కడే పోవాలా. దశంభాగాలు ఇవ్వాలంటే అక్కడికే పోవాలా, బలి ఇవ్వాలంటే అక్కడికే పోవాలా, బలిపీఠం అక్కడే ఉంటుంది. జనాలు మరలా అటు పోతూ వస్తూ ఉంటే కలిసిపోతారు, నన్ను చంపేస్తారు, రాజ్యం మరలా ఒకటైద్ది అనుకొని ఈయన బేతేలులో ఒకటి, దానిలో ఒకటి 2 గుళ్ళు కట్టించాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తం మీద ఒకటే మందిరం ఉండాలా. కానీ యెరోబాము ఏం చేశాడు? తన స్వార్థం కోసము రాజ్యం ఎక్కడ పోద్దు అని చెప్పి బేతేల్లో ఒకటి, దాను అనేటువంటి పట్టణంలో 2 పట్టణాల్లో 2 గుళ్ళు కట్టించాడంట. ఆ 2 పట్టణాలు ఎలా ఉంటాయంటే ఆ చివర ఈ చివర తన రాజ్యంలో. అంటే జనాలు ఎటు మానేయకుండా ఆ చివరోళ్ళు ఆ చివరి గుడికి, ఈ చివరోళ్ళు ఈ చివరి గుడికి, యెరూషలేం పోవటానికి లేదు ఇంకా. ఇలా వాళ్ళు ఏం చేశారంటే ఒక్కటే ఉన్నటువంటి మందిరాన్ని 3 చేశారు. 3 మందిరాలు అయినాయి. ఆ తర్వాత సేవకులు అంటే యాజకులు అంటాం కదా, ఈ యాజకులు ఎవరు చేయాలి? లేవి గోత్రం మాత్రమే చేయాలా. ఆ లేవి గోత్రం చేసే సేవను కూడా మార్చేశాడు. సాధారణమైన వారిని యాజకులుగా పెట్టాడంట. అన్ని మార్చుకుంటూ వచ్చాడు. తద్వారా ఏమైంది? 13వ అధ్యాయం మనం చూస్తే అతని మీదకి శాపం వచ్చిందని. దేవుడు ఇచ్చిన శాపం ఏంటంటే నీ వంశంలో మగాడనేవాడు ఒక్కడు కూడా ఉండడు, మొత్తం చచ్చిపోతారు, నీ వంశం మొత్తం నాశనం చేస్తున్నాను. ఇంకా ఘోరం ఏంటంటే మీరు చనిపోయినప్పుడు కానీ సమాధి కూడా ఎవరు చేయరు. ఊర్లో చేస్తేనేమో కుక్కలు తింటాయి, ఊరు బయట చేస్తేనేమో ఆకాశ పక్షులు తింటాయి, సమాధి కూడా ఎవరు చేయడు. అలాంటి శాపాన్ని దేవుడు యెరోబాము సంబంధులకు ఇచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని మార్చారు. ఒక్కటిగా ఉండాల్సిన మందిరాన్ని 3 చేశారు. గొప్ప శాపం వచ్చిందండి వారి మీద. రెండవది మనం గమనిస్తే మందిరములో ప్రవేశించే వారి స్థితి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో అసలు వాస్తవానికి ఇశ్రాయేలు అంటే ఎవరు? ప్రత్యేకించబడిన వారు. దేవుడు తన కోసం వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకున్నాడు? అయితే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం వచ్చేసరికల్లా వీళ్ళు ఏమంటున్నారనంటే 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని తప్పక న్యాయం జరిగించి. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ముందుగానే చెప్పాడు కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడు. అంటే గుడి ఒకటి ఉంటే సరిపోద్దా? మనుషుల్లో పవిత్రత వద్దా?
దేవుడికి కావాల్సింది గుడి కదా, అందుకే గుడి కట్టాము అని అంటే సరిపోద్దా? దేవునికి కావాల్సింది ఏంటి? గుడి మాత్రమే కాదు, అసలు గుడి ఆయనకి అవసరమే లేదు. దేవునికి కావాల్సింది మనుషుల్లో మార్పు. వీళ్ళేమో పెద్ద గుడి కట్టుకొని సేవకులను పెట్టి అక్కడ ఈ స్థలము యెహోవా ఆలయము అని పదే పదే చెప్పుకుంటున్నారంట. ఈ స్థలం యెహోవా ఆలయము అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే స్థలానికి ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ తమకే దొంగలుగా, వ్యభిచారులుగా ఇలా వాళ్ళు మాత్రం ఉంటున్నారు. ఈ స్థలం మాత్రం యెహోవా ఆలయమే చెప్పుకొని పండగలకు వస్తున్నారు, బలి ఇవ్వటానికి వస్తున్నారు, దశమాలు ఇవ్వటానికి వస్తున్నారు. దేవుడు అంటున్నాడు, చూడండి 10వ వచనం. అబద్ధాలు ఆడుతున్నారంట, ఇతర దేవతలను పూజిస్తున్నారంట. చూడండి, అయినా నా మందిరంలోకి వచ్చి నా సన్నిధి నిలుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేకలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినా? ఆలోచించండి, నేనే సంగతి కనుగొనుచున్నాను. దొంగలు ఏం చేస్తారంటే అక్కడక్కడ దోసుకొని తర్వాత చివరిలో అందరూ ఒకసారి కూడుకొని పంచుకుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే ఎవడకోడు అబద్ధాలు ఆడుతూ, విగ్రహారాధన చేస్తూ, మోసాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ చివరికి మందిరానికి వచ్చి ఈ స్థలం యెహోవా ఆలయము అని చెప్పి అందరూ దాంట్లో కూడుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినా? దొంగలు ఏం చేస్తారండి, ఒక గుహ చూసుకొని అక్కడ పోయి పంచుకుంటా ఉంటారు అందరూ. ఇది దొంగల గుహ. పవిత్రమైన మందిరము అని అన్నప్పుడు మీరు పవిత్రంగా ఉండొద్దా? దేవుడు వారు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. వీళ్ళేమో ఆ మందిరాన్ని పవిత్రంగా ఉంచడానికి చూస్తున్నారు, వీళ్ళు మాత్రము వ్యభిచారులుగా, దొంగలుగా వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళ స్థితిని వాళ్ళు మార్చేశారు, ఉండాల్సిన స్థితిని వాళ్ళు మార్చేశారు. మూడవది గమనిస్తే మందిరం యొక్క ఉద్దేశాన్ని కూడా మార్చేశారంట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా యూదుల పరిస్థితే. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోసివేసి రూకలు మార్చువారి రూకలు చల్లవేసి వారి బల్లలు కడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇట్లుగా చేయకూడదని చెప్పాను. చాలా దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేశారంట, వ్యాపారపు ఇల్లుగా చేశారంట. అంటే ఒరిజినాలిటీని మారుస్తున్నారు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒరిజినాలిటీని పాడు చేయటం. ఒకటే మందిరము, దాన్ని పాడు చేశారు. మందిరంలోకి వచ్చే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలా, కానీ వీళ్ళు అది పట్టించుకోవట్లే. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అన్ని చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, పండగలు చేస్తున్నారు, అమావాస్య పాటిస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, బళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు మారట్లే. దేవుడేమో మీరు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్పాడు, వీళ్ళేమో అపవిత్రంగా ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు. అది మార్చేశారు. మూడోది ఏంటంటే అసలు దేవాలయం యొక్క ఉద్దేశాన్ని కూడా మార్చేశారంట. దేవుని యొక్క నివాసాన్ని ఎలా చేశారంట, వ్యాపారపు ఇల్లుగా చేశారంట. వాస్తవానికి మీరు గమనించండి, పావురాలు అమ్మేవాళ్ళు, రోకలు మార్చేవాళ్ళు, గొర్రెలు మేకలు అమ్మేవాళ్ళు. అంటే వీళ్ళు అవసరమా కాదా? అవసరమేనండి. పస్కా పండుగ చేయాలి అనంటే, పస్కా పండుగ చేయాలంటే ఆ రోజు ఏం చేయాలా? గొర్రెను కొయ్యాలా, సాయంకాలం ముందు గొర్రెను కొయ్యాలా. అంటే దేవునికి బలి ఇవ్వాలంటే గొర్రెల మేకలు అవసరమే. రెండవది పావురాళ్ళు, ఇవి కూడా దేవునికి ఇస్తారు. గొర్రెల మేకలు కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళు అయితే పావురాలు, గువ్వలు ఇస్తారు. పేదవాళ్ళు, గొర్రె అంటే ఎక్కువ రేటు కదా, కాబట్టి పావురాలు, గువ్వలు ఇస్తారు కొంతమంది పేదవాళ్ళు. ఆ తర్వాత రూకలు మార్చేవాడు, డబ్బులు మార్చేవాళ్ళు.
అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇశ్రాయేలీలు రకరకాల దేశాల్లో చెదిరిపోయారు కదా, ప్రపంచంలో అనేక దేశాలు చెదిరిపోయారు, అక్కడ డబ్బులు వేరే. దేవుడే చెప్పాడు, దేవాలయం దూరంగా ఉంటే అక్కడ నుంచి గొర్రెలు తీసుకురావాలంటే కుదరదు కదా, కాబట్టి ఏం చేయాలి, మీరు డబ్బులు రూపంలో మార్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి గొర్రెలు కొనుక్కోండి అంటాడు. మరి వాళ్ళ డబ్బులు వేరే, వీళ్ళ డబ్బులు వేరే, ఆ డబ్బులు మార్చేవాళ్ళు ఉండాలి కదా, వీళ్ళు అవసరమే. కానీ విషయం ఏంటంటే ఇవన్నీ అవసరమే, కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టకూడదు, మందిరంలో పెట్టకూడదు, బయట ఉండాలి అవన్నీ కూడా. దేవుని ఇల్లు దేవుని ఇల్లాగా ఉండాలా, దేవుని ఇల్లు వ్యాపారంగా చేశారంట. అక్కడే లోపలే పావురాలు అమ్ముతున్నారు, లోపలే గొర్రెల మేకలు అమ్ముతున్నారు, లోపలే డబ్బులు మార్చే వాళ్ళు కూడా బల్లాలు వేసుకొని అలా రండి మేము డబ్బులు మారుస్తూ ఉంటున్నారంట. ఒరిజినాలిటీని మార్చేశారు. దేవాలయం అంటే ఏంటి, అక్కడ యాజకులు ఉండాలి, ప్రజలు వెళ్ళాలి, బలులు ఇవ్వాలి, దశంభాగాలు ఇవ్వాలి, పండగలు చేయాలి. మరి వ్యాపారం తప్పు కాదు, వ్యాపారం ఎక్కడ ఉండాలి, అది బయట. ఇది కూడా మార్చేశారు. ఆ తర్వాత రాజరిక వ్యవస్థ తీసుకొచ్చారు ఇశ్రాయేలీలు. మన సమయం లేదు, రాజరిక వ్యవస్థ కూడా తీసుకొచ్చారు. అది వరకు న్యాయాధిపతులు ఉండేవాళ్ళు, నాయకుడు ఎవడో ఒకడు ఉండేవాడు. కానీ వీళ్ళు మాకు రాజు కావాలి, అందరిలాగానే మేము కూడా ఉంటామని చెప్పి రాజును కోరుకున్నారు. ఇలాగ వారు ఇశ్రాయేలీలు దేవుడిచ్చినటువంటి మోడల్స్ని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లుగా అన్ని రూపుదిద్దుకున్నారు. దేవుని శాపం వారి మీదకి వచ్చింది. దేవుడు ఆ ఇశ్రాయేలు జాతిని అనేక సార్లు శపించాడు, శ్రమల పాలు చేశాడు, బానిస పాలయ్యారు, అనేక మంది చనిపోయారు, దేవాలయం పడగొట్టబడింది. చివరి క్రీస్తు 70లో అసలు దేవాలయం లేకుండా పోయింది. ఇంకా అప్పటిదాకా పడగొట్టడం కట్టడం అది జరిగింది. ఇక 70లో క్రీస్తు 70లో రోమీలు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశారు, ఇప్పటికి కూడా కట్టబడలా. వీటన్నిటికి కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి డిజైన్ని వాళ్ళు మార్చారు, ఒరిజినాలిటీని పాడు చేశారు. దేవుడి కంటే ఎక్కువ మేమే తెలివైన వాళ్ళము అని వాళ్ళు చూపించుకున్నారు. తద్వారా దేవుడు వారిని నాశనం చేశాడు. నెక్స్ట్ వారం మనం నేర్చుకుంటాం, క్రైస్తవులకు మనమేం తక్కువ కాదు, ఇశ్రాయేలు కంటే మేమేం తక్కువ కాదు, అన్యజనుల కంటే మేమేం తక్కువ కాదని చెప్పి క్రైస్తవులు కూడా చాలా మార్చుకుంటూ వచ్చారు. సిలువ అనేటువంటిది పవిత్రమైనటువంటిది, క్రీస్తు యొక్క సిలువ, క్రీస్తు యొక్క మరణం అనేటువంటిది అది ఒక అర్థంతో ఉన్నటువంటిది, అది పవిత్రమైనది, అది మానవాళికి రక్షణకరమైంది. దాన్ని మార్చేశారు. అలాగనే తిరిగి లేవటము, ఇది కూడా దాంట్లో పరమార్థం ఉంది, అది మార్చేశారు. ఈరోజు క్రీస్తు యొక్క సిలువ అని ఎలాగ మార్చారంటే శ్రమల దినాలుగా మార్చారు, మానలుగా మార్చారు. ఇక ఈరోజు ఈస్టర్ ఎలా మార్చబడిందంటే సమాధుల కాడికి పోయి కొవ్వొత్తులు వెలిగించి అక్కడ ప్రార్థన చేసేటువంటి విధానం మార్చారు. ఒరిజినాలిటీ మొత్తం పాడు చేసుకుంటూ చూడండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా, సమాధుల కాడికి పోయి వాళ్ళ తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళ నాన్న అమ్మలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రార్థన చేసుకొని కొవ్వొత్తులు వెలిగించి ఆ సమాధిని గడిగి పూలు చల్లి, ఎక్కడుంది ఈ సంస్కృతి? మార్చుకుంటూ వస్తున్నారు. క్రైస్తవులు మేమేం తక్కువ కాదని చెప్పి మార్చుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి సిలువలో ఏం చేయాలి, పస్కా పండుగ అంటారు కదా, క్రీస్తు మన కోసం పస్కా పశువులాగా ఆయన బలైపోయాడు. మనం ఏం చేయాలా, పస్కా పండుగ ఇప్పుడు ఏం చేస్తారండి, ఆ రక్తాన్ని ద్వారాలకు పూసుకోవాలా, ఆ మాంసం తినాలా. అంటే క్రీస్తు చనిపోయాడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు రక్తం పూసుకోవాలంటే అర్థం ఏంటి, బాప్తీసం తీసుకోవాలా. బాప్తీసం తీసుకోరు, కానీ క్రిస్మస్ పండుగ చేస్తారు. ఏది, ఈ పండుగ సిలువ పండుగ చేస్తారు. వీళ్ళు బాప్తీసం ఉండదు, కానీ మేము శ్రమలు పాటిస్తున్నాం అంటారు. ఇంకోటి ఏం చేయాలి, ఆ మాంసం తినాలంట, ఆ గొర్రె మాంసం వాళ్ళు తినాలి. తెల్లారికి ఏం మిగిలించకుండా ఆ నైటే మొత్తం తినాలి. ఈరోజు యేసు ప్రభు పస్కా పశువులాగా వధించబడ్డాడు, ఆయన శరీర రక్తం మనం తినాలి, ప్రతి ఆదివారం అది తినాలి. ఏం చేస్తున్నాం మనము, ఇది తినం. నెలకోసారి తినే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం ఒకసారి తినే వాళ్ళు ఉన్నారు, అసలు బాప్తీసం లేకుండా దాని మీద చెయ్యి వేయని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఇష్టపడలు చేస్తారు, శ్రమలు పాటిస్తారు. అంటే ఏంటి, అర్థం తెలియకుండా ఒరిజినాలిటీ చూడకుండా ఏదేదో చేస్తున్నారు.
క్రీస్తు శిలువ అని రాగానే ఏం కావాలి? ఆ రక్తంలో కడగబడాలి, ఆ రొట్టెను తినాలి, ఆ ద్రాక్షారసం తాగాలి, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. లేదులేండి 40 రోజులు సరిపోద్ది, పాస్టర్ గారు చెప్పాడు 40 రోజులు వస్తే సరిపోద్ది. ఇంకా పనికిమాల సిద్ధాంతాలు, శ్రమల్లో మాంసం తినకూడదు, శ్రమల్లో భార్యతో కాపురం చేయకూడదు, పనికిమాలిన విషయాలు. ఎవడు చెప్పాడు మాంసం తినకూడదు, భార్యతో ఉండకూడదు? ఎవరు చెప్పారు? వీళ్ళు మార్చుకున్నారు, రీమేక్ చేశారన్నమాట. ఒరిజినాలిటీ మొత్తాన్ని పాడు చేసి రీమేక్ చేశారు. సమాధుల కాడిపోయి ప్రార్థన చేయటం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే క్రైస్తవులు ఏం మార్చారనేటువంటి మనం చూద్దాము. ఇంతవరకు మనము దేవుడిచ్చినటువంటి విధానాలు, ఆయన ఇచ్చినటువంటి నియమాలు, ప్రజలు ఎలా మార్చుకుంటూ వచ్చారో చూసాము. అన్ని జనులు ఏం మార్చారో, ఇశ్రాయేలు ఏం మార్చారో చూసాము. ప్రభు చిత్తం అయితే వచ్చే వారము క్రైస్తవులు అనబడేవారు, క్రీస్తుని వెంబడించేవారు. వీళ్ళని క్రైస్తవులు అని కూడా అనకూడదు. వీళ్ళని క్రైస్తవుడు అనే పేరు వీళ్ళకి వర్తించదు. అందుకే నేను ఎక్కడ ఏం రాశానంటే క్రీస్తుని నమ్మిన వారు అన్నాను. క్రీస్తుని నమ్మిన వారు కూడా మార్చారండి. వాళ్ళు ఏం మార్చారనేటువంటిది మనం వచ్చే వారం ఆలోచన చేద్దాం. ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, మీకు అవకాశం ఇవ్వబడుతుంది. అందరం మనము ప్రార్థన చేసుకొని మనము రొట్టె విరిచే కార్యక్రమం మనం జరిగించుకుందాం.